వరంగల్ పట్టణం నుంచి దైవశాఖలు అబ్రవన్న గారు మరి వర్తమానం అందించడానికి సిద్ధపడి ఉన్నారు. అన్న యొక్క పరిచర్య నిమిత్తమై, తల్లి గారి నిమిత్తమై మనం ప్రార్థన చేస్తున్నాం. మరి సహోదరి వివాహ విషయంలో కూడా దేవుడు చక్కగా కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలని కూడా ప్రార్థన చేస్తున్నాం. దైవశాఖలు వర్తమానం అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అటు సమయాన్ని దైవసేవకి ఇద్దాం. ఆ డిస్టర్బెన్స్ చూడండి, అవన్నీ మీట్లో పెట్టండి. దైవశాఖలు వర్తమానం అందిస్తున్నారు. దయచేసి ఫోన్లోనే మీట్లో పెట్టుకోవాలని ప్రయత్నం మనం చేస్తూ సమయాన్ని దైవజనులకు ఇస్తున్నాం. అబ్రహ్మణ అన్నా వందనాలరా. వందనాలన్నా ప్రారంభించాను. ఓకేనా మంచిది. మరి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామములో ఈ అనుదిన సెల్ కాన్ఫరెన్స్ను జరిగిస్తున్న గొప్ప దైవజనులు రెవరెండ్ డాక్టర్ గిద్యోనయ్య గారికి, మార్కయ్య గారికి, నాతోటి దైవజనులందరికీ, మరి కాన్ఫరెన్స్లో కనెక్ట్ అయ్యి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామములో మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి ఈరోజు దయచేసి ఒక అద్భుతమైన సందర్భాన్ని, మనకు తెలిసిందే కాబట్టి మనము మరి మరొక కోణంలో ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు చాలా అద్భుతమైన మరి అంశము మీరు మరి వినాలని నేను ఆశపడుతున్నాను. మనం నేర్చుకుంటున్న అంశము ఏంటి అన్నప్పుడు, కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఈరోజు కొన్ని సందర్భాలు, ఒక 3 విషయాలు త్వరగా చెప్పి మనము ముగింపులోనికి వెళ్ళిపోదాం. మరలా చెబుతున్నాను, కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యత గురించి మనము నేర్చుకోబోతున్నాము. మరి మన క్రిస్టియన్ లైఫ్లో కుటుంబ ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన కుటుంబాలు ఆత్మీయముగా బలముగా ఉండాలి అన్నా, మన కుటుంబాలు అభివృద్ధి చెందాలి అన్నా, మన కుటుంబాలు ఇదిగో పెరగాలి అన్నా, ఇదిగోనండి కుటుంబానికి ఏం అవసరము అన్నప్పుడు కుటుంబ ప్రార్థన అన్నది చాలా అవసరం అండి. అలాగే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు కుటుంబము చెల్లించాలి. ఈరోజు మరి మందిరానికి వెళుతున్నారు, అలాగే పాటలు పాడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, అంత బాగానే ఉన్నాయి. కానీ కుటుంబ ప్రార్థనలు కుటుంబములో జరుగుతున్నాయా? ఎందుకు జరగటం లేదు అని ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకు జరగటం లేదని ఆలోచన చేయగలిగితే, దేవుని మీద విశ్వాసం లేదా అంటే దేవుని మీద విశ్వాసం ఉన్నది. మరి ఇంకా ఏంటి, దేవుడు అంటే భయం లేదంటే భయం ఉన్నది. మరి ఎందుకు జరగటం లేదు కొన్ని కుటుంబాల్లో ఈ కుటుంబ ప్రార్థనలు అన్నప్పుడు అండి, ఎందుకు జరగటం లేదు అంటే వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే మాకు టైము లేదండి అని చెబుతారు, మేము ఖాళీగా లేవండి అని చెబుతారు, మేము చాలా బిజీగా ఉన్నామండి అని చెబుతారు. అంటే టైము లేకపోవటం వల్ల, బిజీ వల్ల ఈరోజు కుటుంబ ప్రార్థనలు కుటుంబాలలో జరగటం లేదని మరి ఇలాంటి ఆన్సర్స్ అన్నీ కూడా మరి చెప్పటం అన్నది మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, అదేదో టైము లేదని కాదు, లేదంటే ఖాళీ లేదని కాదు, ఇదిగోనండి సమయము లేదని కాదు కానీ దాని ఏంటంటే కుటుంబ ప్రార్థన విలువ అర్థమైతే కుటుంబాలు కుటుంబ ప్రార్థనను మానరు. అంటే దాని వాల్యూ అర్థం కాలేదు కుటుంబాలకు. కుటుంబ ప్రార్థన యొక్క ఆ యొక్క వాల్యూ అర్థమైతే ఆ కుటుంబ ప్రార్థనను కుటుంబాలు మానవు. ఇక కొంతమంది గొప్ప భక్తులు కుటుంబ ప్రార్థన గురించి చెబుతూ కొన్ని అద్భుతమైన మాటలు చెప్పారు. ఒక భక్తుడు ఏం చెప్పాడు అంటే, కుటుంబ ప్రార్థన చేసుకోవటం వలన కుటుంబము పాపము చెయ్యకుండా ఆపుతుంది అంటున్నాడు. కుటుంబం అట
కుటుంబ ప్రార్థన చేసుకోవటం వల్ల కుటుంబము పాపానికి దూరముగా బ్రతుకుతుంది, పాపానికి దూరముగా బ్రతుకుతుంది. అందుకే మనం అంటాం కదండి, ఇదిగో పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు అని మనం చెప్పుకుంటాం. కాబట్టి కుటుంబ ప్రార్థన పాపము వైపు వెళ్లకుండా ఆపుతుంది, పాపం వైపు వెళ్లకుండా ఆపుతుంది అని ఒక భక్తుడు చెబితే, మరొక భక్తుడు ఏం చెప్పాడు అంటే, కుటుంబ ప్రార్థన లేని ఇల్లు పైకప్పు లేని ఇల్లు వంటిది అని చెప్పాడు. కుటుంబ ప్రార్థన లేని ఇల్లు పైకప్పు లేని ఇల్లు వంటిది, పైకప్పు లేని ఇల్లు వంటిది అని చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో అన్ని ఫర్నిచర్స్, ఎలక్ట్రానిక్స్ అన్ని కొనుక్కొని అన్నీ ఉన్నాయి, ఇంట్లో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత ఒకవేళ పైన స్లాబ్ లేదనుకోండి, ఎండకి ఎండిపోతాము, వర్షానికి తడిసిపోతాము, పక్షులు వస్తాయి, ఆ తర్వాత దొంగలు పడతారు, దొంగిలిస్తారు. ఇదిగో ఇంటి పైకప్పు లేని ఇల్లు ఎలాగైతే సురక్షితము కాదో, కుటుంబ ప్రార్థన లేని ఇల్లు కూడా అలాంటిదే. కుటుంబ ప్రార్థన లేని ఇల్లు కూడా అలాంటిదే. పైకప్పు లేని ఇల్లు వంటిది, పైకప్పు లేని ఇల్లు వంటిది అని ఒక భక్తుడు చెప్పాడు. ఇంకో భక్తుడు ఏం చెప్పాడు అన్నప్పుడు, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసినంత కాలము ఆ కుటుంబం అంతా కలిసే ఉంటుందటండి. ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేసుకోరో భేదాభిప్రాయాలు వస్తాయటండి. అంటే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకునే వారిని ఎవ్వరు కూడా విడదీయలేరట అని ఒక భక్తుడు చెబితే, ఇంకొక భక్తుడు ఏం చెప్పాడు అన్నప్పుడండి, కుటుంబ ప్రార్థన వలన కుటుంబానికి ఒక యూనిటీ అనేది ఏర్పడుతుంది, కుటుంబానికి ఆనందం కలుగుతుంది, ఇదిగోనండి సత్సంబంధాలు ఏర్పడతాయి అని మరొక భక్తుడు చెప్పాడు. కాబట్టి ఇవన్నీ విన్న తర్వాత మనం ఒక 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటి ఏంటంటే, మన కుటుంబములో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? మన కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఒకవేళ జరుగుతున్నాయి అనుకుందాం, ఎప్పుడు జరుగుతున్నాయి? రోజుకు ఒకసారా, వారానికి ఒకసారా, నెలకు ఒకసారా? ఎప్పుడు జరుగుతున్నాయి? ఒకవేళ జరుగుతున్నాయి అనుకుందాం, ఆ కుటుంబ ప్రార్థనను శ్రద్ధగా చేస్తున్నారా, లేదంటే మొక్కుబడిగా చేస్తున్నారా? మొక్కుబడిగా చేయటం అంటే దాని అర్థం ఏంటంటే అండి, హడావుడిగా చేస్తాం కదండి, గబగబా చేసేస్తాం కదా. వామ్మో నాకు నిద్ర వస్తుంది, తొందరగా ప్రార్థన చేయండి, నాకు ఆకలిస్తుంది, త్వరగా ప్రార్థన చేయండి అని గబగబా చేసేస్తారు కదండి, ఫాస్ట్గా చేసేస్తారు కదా. అది మొక్కుబడిగా చేసుకోవటం, మొక్కుబడిగా ఏదో చేయాలి కాబట్టి చేసుకోవటము. కానీ భక్తి శ్రద్ధలతో చేయటం అంటే కుటుంబం అంతా బైబిళ్ళు తెచ్చుకొని, పాటల పుస్తకాలు తెచ్చుకొని మోకరించి ఇదిగోనండి దేవుణ్ణి వేడుకోవటము. చాలా మంది అండి మోకరించడానికి సిగ్గుపడతారండి. ప్రార్థన అంటే ఖచ్చితంగా మోకరించాలి. ఎందుకు? దేవునికి మోకరించటం అన్నది చాలా ఇష్టము. ప్రార్థన అంటే మోకరించాలి. ఎప్పుడైతే మనం మోకరిస్తామో మనసు మార్చుకొని, పశ్చాత్తాపంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని హృదయముతో మనం ప్రార్థన చేస్తాము. కాబట్టి ఒకవేళ ప్రతిరోజు మనం కుటుంబ ప్రార్థన మనం చేసుకుంటే అది భక్తి శ్రద్ధలతో చేసుకోవాలే తప్ప మనము ఎప్పుడు కూడా ఏదో మొక్కుబడిగా మనం చేసుకోకూడదు. ఇక బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, కుటుంబ ప్రార్థన చేసుకున్న వారు బైబిల్ గ్రంథములో ఉన్నారా? కుటుంబ ప్రార్థన చేసుకున్నవారు బైబిలు గ్రంథంలో ఉన్నారా అన్నప్పుడండి, బైబిలు గ్రంథంలో ఒక గొప్ప భక్తుడు మనందరికీ కనపడతాడు. మనందరికీ తెలుసు, అతను ఎవరో కాదు, యోబు గారు. మరి మొదటి అధ్యాయము మొదటి 5 వచనాల్లో మొదటి వచనంలోనేమో అతని యొక్క వ్యక్తిత్వము, అతని యొక్క క్యారెక్టర్ గురించి దేవుడు చెప్పాడు.
మొదటి వచనములో. రెండో వచనములో అతని సంతానము గురించి చెప్పాడు. 7 కుమారులు 3 కుమార్తెలని చెప్పాడు. తర్వాత మూడో వచనములో అతని ఆస్తి వివరాలు, అతని పశువు సంపద గురించి, అతని దగ్గరున్న మరి ఆ పని వాళ్ళ గురించి చెప్పాడు. ఇప్పుడు మనము చూడగలిగితేనండి రెండో వచనములో అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. మొత్తం మీద 10 మంది అండి. యోబు గారు, 10 మంది పిల్లలు, తర్వాత భార్య. ఇప్పుడు ఇతను 5వ వచనంలో ఏం చేస్తున్నాడో చూడగలిగితే, 5వ వచనంలో వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, యోబు గారు ఏం చేస్తున్నారు అంటే, ప్రతిరోజు పిల్లలందరినీ, కుటుంబాన్ని కూర్చోబెట్టి ప్రతిదినము అరుణోదయమున కుటుంబ ప్రార్థన జరిగిస్తున్నాడు. అప్పుడప్పుడు కాదండి, వారానికి ఒకరోజు, నెలకు ఒకరోజు కాదండి. ఇదిగోనండి, నిత్యము అరుణోదయమున లేచి కుటుంబ ప్రార్థన జరిగిస్తున్నాడు. ఎందుకు జరిగిస్తున్నాడు కుటుంబ ప్రార్థన? ఎందుకు చేస్తున్నాడు అంటే, నేను నా కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే నా పిల్లలు పాపము చేసి పాడైపోతారు అని యోబు గారికి ఆ రోజుల్లోనే అర్థమైందండి. ఒకవేళ మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోతే నా పిల్లలు పాపం చేస్తారు. అందుకేనండి, కుటుంబ ప్రార్థన వలన కుటుంబము పాపము చెయ్యకుండా ఇదిగోనండి అది పాపానికి దూరముగా బ్రతుకుతుందని మనం ప్రారంభంలో విన్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే నా కుటుంబము ప్రార్థన చేయదో, కుటుంబ ప్రార్థన చేయదో, నా పిల్లలు పాడైపోతారు, పాపం చేస్తారు అని యోబు గారికి అర్థమయ్యి ప్రతి దినము అరుణోదయమున లేచి కుటుంబీకులందరినీ కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థన జరిగిస్తున్నాడు. ఎంతమంది కూర్చుంటున్నారండి? 10 మంది పిల్లలండి. భార్య, 10 మంది పిల్లలు, ఆయన అందరూ కూర్చుండి కుటుంబ ప్రార్థన జరిగిస్తున్నాడు. ఈరోజు ఒక్కడిని కూర్చోబెట్టలేరండి. ఈరోజు ఇద్దరిని కూర్చోబెట్టలేని పరిస్థితి. కానీ యోబు గారు చూడండి, ఆయన ఆ రోజు ఆయన అబ్రహాము గారి సమకాలికుడండి. ఆయన అప్పుడే నా పిల్లలను నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోతే పిల్లలు పాపము చేసి పాడైపోతారని ఆ రోజే ఆయనకు అర్థమైపోయింది. చాలా మంది అనుకోవచ్చు, ఆయనకి ఏం పని ఉన్నదండి అని చాలా మంది అనుకోవచ్చు. కానీ అతను ఒకసారి మీరు అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు, అందులో ఎన్నో పశువులు ఈనటం కానివ్వండి, చనిపోవటం కానివ్వండి, జీతాలు, ఇవన్నీ మీరు ఆలోచన చేయగలిగితే తూర్పు దిక్కులో అతని వంటి వాడు లేడు అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మన భారతదేశంలో ఒక ముఖేష్ అంబానీ, రిలయన్స్ అధినేత ఒక ముఖేష్ అంబానీ లాగా ఆ రోజు ధనవంతుడు అంత బిజీగా ఉండే ధనవంతుడు ప్రతిరోజు అరుణోదయమున లేచి కుటుంబము కొరకు ప్రార్థిస్తున్నాడు, కుటుంబ ప్రార్థన జరిగిస్తున్నాడు. ఇది యోబు గారైతే మరొక ఆయన బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాడు. పాత నిబంధన గ్రంథంలో యెహోషువ గ్రంథము, దయచేసి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ సందర్భం ఏంటంటే యెహోషువ గారు అనగానే మోషే గారి తర్వాత ఒక గొప్ప నాయకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక గొప్ప నాయకుడు అండి ఈ యెహోషువ గారు.
ఇశ్రాయేలీలను కానాను దేశానికి నడిపించిన తర్వాత ఆ 12 గోత్రాల వారికి భూభాగాన్ని పంచిపెట్టిన గొప్ప నాయకుడే ఈ యెహోషువ గారు ఎప్పుడైతే ఈ కానాను దేశంలోనికి అడుగు పెట్టారో కానానీయులతో సహవాసము చేసి వారి దేవతలను పూజిస్తున్నారు. అప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు ఏంటి అన్నప్పుడు 24వ అధ్యాయము యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేను. ఇక్కడ ఇతను కూడా ఏమంటున్నాడు అన్నప్పుడు యెహోషువ గారు కూడా, భక్తుడైన యెహోషువ గారు కూడా ఏమంటున్నాడు అన్నప్పుడు, ఇశ్రాయేలీలు కానాను దేశానికి వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు. ఇదిగోనండి, దేవతలను పూజిస్తున్నారు. అక్కడ ఉన్న దేవతలను, కానానీయుల దేవతలను పూజిస్తున్నారు గనుక ఆయన అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా కుటుంబము మాత్రము యెహోవానే సేవిస్తాము. అతని భార్య ఎంతమంది పిల్లలో తెలియదు, అతనికి అక్కచెల్లెళ్ళు ఉన్నారో లేదో తెలియదు, అతనికి అన్నదమ్ములు ఉన్నారో తెలియదు, బంధువులు ఉన్నారో తెలియదు. నేను నా కుటుంబం అంతా కూడా ఈ దేవుణ్ణి ప్రార్థిస్తాం, ఈ దేవుణ్ణి మేము సేవిస్తాము. చాలా మంది అనుకోవచ్చు ఈయనకు కూడా ఏం పని ఉన్నదండి అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక జనాంగాన్ని కానాను దేశానికి నడిపించిన నాయకుడండి. ఒక ఏరియా కార్పొరేటర్ ఉన్నాడు అనుకుందాం. అసలు ఏరియా కార్పొరేటర్ ఎంత బిజీగా ఉంటాడండి ఆలోచించండి. ఆయన దగ్గరికి రోజు గొడవలు, పంచాయతీలు వస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. ఆయన మీటింగ్లని వెళుతూ ఉంటాడు. ఒక కార్పొరేటరే అంత బిజీగా ఉంటే ఒక ఎమ్మెల్యే ఎంత బిజీగా ఉంటాడు, ఒక ఎంపీ ఎంత బిజీగా ఉంటాడు, ఒక చీఫ్ మినిస్టర్ ఎంత బిజీగా ఉంటాడు, ఒక మంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక ప్రెసిడెంట్ ఎంత బిజీగా ఉంటారు మీరు ఆలోచించండి. అంత బిజీగా ఉండే నాయకుడైనా ఇదిగోనండి ఒక యెహోషువ గారు తన కుటుంబముతో కుటుంబ ప్రార్థన జరిగిస్తున్నాడు. కుటుంబం అంతా మేము దేవుణ్ణి సేవిస్తాము. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మరొక వ్యక్తి మనకు కనపడతాడు క్రొత్త నిబంధనలో. దయచేసి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, మరి 10వ అధ్యాయము దయచేసి మొదటి 2 వచనాలు మనము చదువుకుందాము. మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ ఈ కొర్నేలి అనగానే ఇతను ఒక అన్యుడు. తర్వాత ఇతను ఇటలీ పటాలములో ఏంటంటే శతాధిపతి అయిన కొర్నేలి, ఇంగ్లీష్లో అయితే సెంచూరియన్ అంటే దాని అర్థం ఏంటంటే 100 మంది సైనికులకు అధికారి. మరి ఇతను ఎలా సువార్త విన్నాడో మనకు తెలియదు. కానీ మొత్తం మీద సువార్త విన్నాడు. మొత్తం మీద ఎవరు చెబుతుంటే విన్నాడో మనకు తెలియదు. కానీ సువార్త విన్నాడు. తన హృదయములో దేవుని మాటలు పడ్డాయి. ఎప్పుడైతే అతనికి దేవుడు అర్థమయ్యాడో ఇక అప్పటి నుంచి అతను ఎలా బ్రతుకుతున్నాడు అన్నప్పుడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఎప్పుడైతే అతనికి దేవుడు అర్థమయ్యాడో ఇక ఏం చేస్తున్నాడు అన్నప్పుడు దాన ధర్మములు చేస్తున్నాడు. తర్వాత అతను తన కుటుంబముతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంతకీ ఇతను ఎవరు అంటే 100 మంది సైనికులకు అధికారి.
మరి ఇతను ఎంత బిజీగా ఉంటాడు మీరు ఆలోచించండి. ఎక్కడ గొడవ అయితే అక్కడికి పోలీసు వాళ్ళు పరిగెత్తారు, ఎంత బిజీగా ఉంటారో మీరు ఆలోచించండి. అలాంటి బిజీగా ఉన్నా ఇతను కుటుంబ ప్రార్థన మాత్రం ఆపటం లేదు, కుటుంబ ప్రార్థన మాత్రం ఆపటం లేదు. తర్వాత ఇతను ఏం చేశాడంటే బంధువులను, స్నేహితులను అందరినీ పిలిపించాడు. ఎందుకంటే ఏదో భోజనాలు పెట్టడానికి కాదండి. ఎందుకు పిలిపించాడో 24వ వచనం, అదే అధ్యాయం 24వ వచనం మనం చూడగలిగితే, మరునాడు వారు కైసరయాలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఎందుకంటే ఒక మంచి గొప్ప స్పీకర్ని పిలుస్తున్నాడు, పేతురు గారిని పిలుస్తున్నాడు అని ఏం చేశాడు అంటే అటు బంధువులను అటు స్నేహితులను పిలిపించాడండి. ఎందుకంటే వారికి భోజనం పెట్టడానికి కాదు, కానీ వారికి వాక్యం వినిపించడానికి. ఈరోజు చాలా కుటుంబాల్లో ఆ కూడికలు ఈ కూడికలు కొన్ని ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయండి. ఒక మ్యారేజ్ జరిగిన, ఒక 21st కార్యక్రమం జరిగిన, ఒక ఫస్ట్ బర్త్డే జరిగిన, ఏ కార్యక్రమం జరిగినా ముందే మాకు చెబుతారండి. ఏమంటే అయ్యగారు తొందర ముగించాలంటారు. అలాంటి సందర్భాల్లో నేను కొన్ని మరి ఫంక్షన్స్లో వాక్యం చెప్పి క్లోజ్ చేశానండి. ప్రార్థన చేసి క్లోజ్ చేశాను. నేను ప్రార్థన చేసి క్లోజ్ చేశాను. తర్వాత ఎవరైనా అడుగుతారేమో అనుకున్నాను, కానీ ఎవరు కూడా కాస్త వాక్యం చెప్పండి అని ఎవరు అనలేదండి. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఎందుకు పిలిచారు, వీళ్ళు ఫంక్షన్ ఎందుకు చేసుకుంటున్నారు అంటే బంధువులకు, స్నేహితులకు, వీళ్ళకు భోజనం పెట్టడానికి, కానీ వాక్యం వినిపించడానికి కాదు. కానీ ఒక కొర్నేలు గారు చూడండి, స్నేహితులను, బంధువులను ఎందుకు పిలిపించుకుంటున్నాడు అంటే భోజనానికి కాదు, వారికి వాక్యం వినిపించడానికి. వాక్యం చెబుతుంటే త్వరగా ముగించండి అంటారు, కానీ తినేటప్పుడు త్వరగా ముగించండి అంటారా? తొందరగా ముగించండి అని అంటారా? అనరే. కాబట్టి ఒక కొర్నేలి గారు కూడా తన కుటుంబముతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక యోబు గారు ఎంత గొప్ప వ్యక్తి అండి, ఒక యెహోషువ గారు ఎంత గొప్ప నాయకుడు అండి, ఒక కొర్నేలి గారు ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంత దైవభక్తుడండి. మరి ఇంత గొప్ప భక్తులకే ప్రతిరోజు, ప్రతి దినము, నిత్యము కుటుంబ ప్రార్థన చేసుకోవాలని వాళ్ళకే అర్థమైతే మన కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళకంటే బిజీగా ఉన్నామా మనం? మీరు ఆలోచించండి. అందుకేనండి కుటుంబ ప్రార్థన. దేవుడు కూడానండి మన ఇంటికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు ప్రతిరోజు మన ఇంటికి రావడానికి ఆయన ఇష్టపడుతుంటే మనమే ఏమంటున్నామంటే, అయ్యా నేను బిజీగా ఉన్నానులే, మా ఇంటికి ఎందుకు వస్తావులే అనుకుంటున్నాను, మనమే అంటున్నాం. ఆయనేమో ప్రతి దినము మన ఇంటికి రావాలని ఆయన కోరుకుంటుంటే మనమే వద్దులే, మనమే ఆపుతున్నాం, బిజీగా ఉన్నామని, టైం లేదని, సమయం లేదని మనమే ఆపుతున్నాము. అందుకే ఎక్కడన్నాడో మీరు చూడగలిగితే మత్తయి సువార్త 18వ అధ్యాయము, దయచేసి మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 18వ అధ్యాయం 20వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. అంటే 2-3 ఎక్కడైతే ఒక చోట ఉండి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేనుంటాను అంటున్నాడు. ఒక యేసుక్రీస్తు వారు, ప్రభువైన క్రీస్తు మన ఇంటికి రావాలి అంటే మీరు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు, ఒక పెద్ద కూటం ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు, ఇదిగో సౌండ్ సిస్టమ్, ఇవన్నీ బ్యాండ్లు, ఇవన్నీ అవసరం లేదండి. ఇదిగో ఎప్పుడైతే కుటుంబ ప్రార్థనలో చాపేసుకొని కూర్చొని ప్రారంభిస్తుందో, ఇదిగోనండి ప్రభువు మన ఇంటికి వస్తాడట. ఆయన అంటున్నాడు, నేను ప్రతిరోజు మీ ఇంటికి రావాలి అనుకుంటున్నాను, కానీ
మనుషులకు, కుటుంబాలకు టైం లేదు, ఖాళీ లేదండి, ఖాళీ లేదండి. దేవుడే మన ఇంటికి వస్తే ఎంత దీవించబడతామో, దేవుడే ప్రతిరోజు మన ఇంటికి వస్తే ఎంత కాపుదల, ఎంత భద్రత, ఎంత ఆశీర్వదించబడతామో. కానీ మనమే కుటుంబ ప్రార్థన చేసుకోలేక దేవుణ్ణి మన ఇంటికి రాకుండా మనమే ఆపుతున్నాము. అందుకే చూడండి, కుటుంబ ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. కుటుంబం అంతా ఇదిగోనండి మోకరించి ఎప్పుడైతే కూర్చుంటుందో ఆ కుటుంబములోనికి దేవుడు వస్తాడు. అందుకే దావీదు గారు కూడా మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 55వ కీర్తన దయచేసి 17వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించెను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే దావీదు గారు ఒక దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు. మరి ఒక దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజుకు ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి మీరు ఆలోచించండి. ఆయన రాజ్యాన్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, శత్రువులను చూసుకోవాలి. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న ఒక మహారాజుకు అసలు తీరిక ఉంటుందా మీరు ఆలోచించండి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి దినము ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే దావీదు గారు దేవునికిచ్చే సమయాన్ని దేవునికి ఇస్తున్నాడు. ఈరోజు చాలామంది 3 సార్లు ప్రార్థన చేసుకుంటారండి. ఎప్పుడు? మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు, నైట్ డిన్నర్ చేసేటప్పుడు 3 సార్లు ప్రార్థన చేసుకుంటారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఈ కుటుంబ ప్రార్థన మీ ఇంట్లో ఉందా? అనాథలు ఏమనుకుంటారంటే, పాప అనాథలు, అయ్యో మాకు తండ్రి లేడు, తల్లి లేదు, మాకు అన్న లేదు, చెల్ల లేదు, అయ్యో మాకుంటే మేము కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళం కదా అని బాధపడతా ఉంటారండి. ఈరోజు అందరూ ఉండి ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నారు. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, బైబుల్ గ్రంథంలో కుటుంబ ప్రార్థనలు చేసిన వారు ఉన్నారా అంటే, ఒక యోబు గారు ఉన్నారు, యోషువ గారు, అలాగే కొర్నేలి గారు, చాలా మంది ఉన్నారు. మనము కొద్ది మందిని మనం చూసాము. ఇక రెండో విషయం ఏంటి అన్నప్పుడు కుటుంబ ప్రార్థన ఎందుకు చేసుకోవాలి అన్నది రెండో విషయం మనం ఆలోచిద్దాం. ఎందుకు చేసుకోవాలి అంటేనండి, పిల్లలకు దేవుని వాక్యము నేర్పించడానికి ప్రతి దినము కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అదేంటండి, సండే స్కూల్కు వెళుతున్నారు కదా అంటే మీరు అనొచ్చు. సండే స్కూల్కి ఎలా వెళ్తాడండి వాడు? ఒక చిన్న బైబిల్ పట్టుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఎంతసేపు కూర్చుంటున్నారు? ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటారా? పోనీ ఒక 1 అవర్ కూర్చుంటారు. ఒక 1 అవర్ అనుకుందాం. అంటే వారానికి 1 గంట సండే స్కూల్కి వెళ్ళినంత మాత్రాన వాడు వాక్యం నేర్చుకుంటాడా? ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. వారానికి 1 గంట మాత్రమే స్కూల్కు పంపించండి, వానికి చదువు వచ్చిద్దండి వాడికి? మనమే వానికి అది కొనిచ్చి ఇది కొనిచ్చి వాడిని బ్రతిమిలాడో, వాడిని కొట్టో తిట్టో వాడిని స్కూల్కు ఎలాగైనా ప్రతిరోజు పంపిస్తామే, అయినా చదవటం లేదే. మరి అలాంటిది ఇదిగోనండి, వారానికి 1 గంట నేర్పించినంత మాత్రాన వాడికి వాక్యము రాదు. కాబట్టి ఎందుకు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి అన్నప్పుడండి, ఇదిగోనండి, పిల్లలకు దేవుని వాక్యము నేర్పించడానికి. ఇంతకు ఎవరు నేర్పించాలి? ఆ బాధ్యత ఎవరికిచ్చాడు అన్నప్పుడు తండ్రికిచ్చాడు. దేవుని వాక్యమును నేర్పించే ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ దేవుడు తండ్రికిచ్చాడు. ఎఫెసీ పత్రిక 6:4 కావచ్చు, అలాగే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనము కావచ్చు, అలాగే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనము కావచ్చు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనంలో మనకు తెలిసిన మాట అక్కడ ఏమన్నాడు అంటేనండి,
22వ అధ్యాయము, దయచేసి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనములో అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుమో, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు అన్న దగ్గర ఫుట్ నోట్లో వృద్ధుడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. ఈరోజు చాలా మంది మీరు ఆలోచన చేయగలిగితే తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, పిల్లలు ఇదిగో తల్లిదండ్రులను చూసుకోలేక ఎక్కడైనా నిర్మానుషమైన ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో విడిచిపెడుతున్నారు, బస్ స్టాండ్లో విడిచిపెడుతున్నారు. అంటే ఎందుకు విడిచిపెడుతున్నారు? విడిచిపెట్టిన తర్వాత ఎందుకు బాధపడటం లేదు? నేను చేసింది తప్పు అని వాడు ఎందుకు, ఆ గిల్టీ ఫీలింగ్ ఎందుకు రావటం లేదు అంటే, ఇదిగోనండి, తల్లి తండ్రి గొప్పతనం వారికి అర్థం కాక. ఎందుకు తల్లిదండ్రి గొప్పతనం వాళ్ళకి అర్థం కాలేదు అంటే, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నువ్వు నేర్పలేదు గనక. అందుకేనండి, బాల్యములోనే వాడికి నేర్పాలి. బాల్యము నుంచే వానికి నేర్పుతూ రావాలి. అప్పుడు వాడు పెద్దవాడైనంటే, వాడు వృద్ధాప్యములోనికి వచ్చినను, ఓల్డేజ్లోనికి వచ్చినను, వాడు దానిలో నుండి తొలగిపోడు. అందుకేనండి, బాల్యము నుంచి పెంచవలసిన రీతిలో పెంచటం లేదు గనకనే ఇదిగోనండి, తల్లిదండ్రిని విడిచిపెట్టినా పెద్ద బాధపడటం లేదండి. అందుకే ఎందుకు ఈ కుటుంబ ప్రార్థన చేసుకోవాలి అన్నప్పుడు ఒక కారణం ఏంటంటే, పిల్లలకు దేవుని వాక్యము నేర్పించడానికి. ఇక రెండో విషయం ఏంటంటే, ఎందుకు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి అంటే, భార్యాభర్తలు ఐక్యముగా ఉండడానికి. ఈ ఐక్యత అనేదండి, ఇదిగోనండి, మోకరించి ప్రార్థన చేసినప్పుడు వస్తుందండి ఐక్యత అనేది. కుటుంబం అంతా కూడా మోకరించి ప్రార్థన చేసినప్పుడు, అందుకే ప్రారంభంలో చెప్పాను, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసినంత కాలము ఆ కుటుంబాన్ని ఎవ్వరు విడతీయలేరు. అందుకేనండి, ఎప్పుడైతే మోకరిస్తావో, హృదయముతో ప్రార్థన చేస్తావు, అడావుడిగా ఏదో గబగబ చేసుకోమండి, హృదయముతో ప్రార్థన చేస్తావు, కన్నుల్లోనికి కన్నీళ్లు తెచ్చుకుని ప్రార్థన చేస్తావు, ఒక పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావు. అందుకే భార్యాభర్తలు ఐక్యముగా ఉండడానికి ఇదిగోనండి, ఈ కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అందుకేనండి, ఎప్పుడు వస్తుందన్నప్పుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఈ ఐక్యత అనేది వస్తుందండి. అందుకే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 36వ వచనంలో కానివ్వండి, పౌలు గారు అక్కడ ఎఫెసీ సంఘములో ఉన్న పెద్దలందరినీ పిలిపించి ఆ సముద్ర తీరమున ఆయన మోకరించి ప్రార్థన చేస్తాడు. అలాగే స్టెఫెన్ గారిని కూడా ఆయనను రాళ్లతో కొడుతున్నప్పుడు చనిపోయే ముందు మోకరించి ప్రార్థించి చనిపోతాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 59-60 వచనంలో చనిపోయే ముందు మోకరించి ప్రార్థన చేస్తాడండి ఒక స్టెఫెన్ గారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన ఆ చివరి రోజు కూడా ఆయన కూడా మరి లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనంలో ఆయన కూడా మోకరించి ప్రార్థించటం అన్నది మనం చూస్తాము. ఎప్పుడైతే ఇదిగోనండి కుటుంబీకులందరూ కూడా ప్రార్థన చేసుకుంటారో ఒకరి మనస్సును ఒకరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడంతా కూడా మీరు చూడగలిగితే, భార్య ఏమనుకుంటుంది, రేపు మా ఆయనను తీసుకొని షాపింగ్లో అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని ఆమె అనుకుంటూ ఉంటుంది. పిల్లలు ఏమనుకుంటారు, మా డాడీతో చెప్పి నేను షూస్ కొనుక్కోవాలి, ఒక స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో వీళ్ళకి తెలియదు. పోనీ ఈయన చెబితే వాళ్ళు నమ్ముతారంటే వాళ్ళు నమ్మరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబ యజమాని, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆయన మోకరించి, అయ్యా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఈ కష్టాల్లో ఉన్నాను, ఈఎంఐ కట్టలేకపోతున్నాను, ఆఫీసులో ఈ బాధ, ఇదిగో మా ఆఫీసర్ నన్ను ఇలా అన్నాడు, ఇవన్నీ కూడా కుటుంబ ప్రార్థనలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు భార్య అర్థం చేసుకుంటుంది, పిల్లలు అర్థం చేసుకుంటారు. ఓహో, మా ఆయన ఇంత కష్టంలో ఉన్నాడా, మా డాడీ ఇంత కష్టంలో ఉన్నాడా, ఇంత బాధలో ఉన్నాడా మా డాడీ అని
కుటుంబము, ఇదిగోనండి కుటుంబము ఏక మనసు రావడానికి, మనసులు అర్థం చేసుకోవడానికి ఈ కుటుంబ ప్రార్థన అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు భర్త కోపం వచ్చి భార్యను కొట్టడం, లేదంటే పిల్లలు కొట్టడం, తిట్టడం ఏదైనా చేశాడు అనుకోండి, ఈయన మోకరించి, అయ్యా నేను తొందరపడి ఏదో అన్నాను, నేను తొందరపడి ఏదో చేశాను, నన్ను క్షమించని ప్రార్థన చేసినప్పుడు ఈ కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వరండి? అవునండి, మా ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, మమ్మల్ని తిట్టినందుకు కొట్టినందుకు ఆయన బాధపడుతున్నాడు అని ఎందుకు అర్థం చేసుకోరు? కాబట్టి మనం చూడగలిగితే ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవడానికి ఈ కుటుంబ ప్రార్థన, కుటుంబము భార్యాభర్తలు ఐక్యముగా ఉండడానికి ఈ కుటుంబ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఇది రెండో విషయం. అయితే ఇక మూడో విషయం మనం ఆలోచన చేయగలిగితే, ఇందులోనే మూడో విషయం ఆలోచన చేయగలిగితే, సాతాను శోధనల్లో కుటుంబము పడకుండా ఉండడానికి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఎందుకు చేసుకోవాలి? కుటుంబ ప్రార్థన అన్నప్పుడు సాతాను శోధనల్లో పడకుండా ఉండడానికి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఇందులోనండి మొట్టమొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వటం అంటే లేవగానే ఇదిగోనండి ప్రార్థన చేసుకోవటము. ఈరోజు మనం చేస్తున్నదే, లేవగానే ప్రార్థన చేసుకొని ఇదిగోనండి వాక్యం వినటము, ఆ తర్వాత ఇదిగోనండి వాక్యం చదువుకోవటము, ఆ తర్వాత ఇదిగోనండి ఏదైనా మనకు శాలరీ వచ్చిందనుకోండి ఫస్ట్ దేవునికి ఇవ్వటము, ఆదివారం వచ్చిందనుకోండి ఎన్ని పనులున్నా, ఎన్ని ఫంక్షన్లు జరిగినా, ఎంతమంది బంధువులు వచ్చినా ముందు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, అది దేవునికి ప్రాధాన్యత ఇవ్వటము. చాలా మంది బంధువులు వచ్చారనుకోండి ఇల్లు మానేస్తారు, ఏదైనా మ్యారేజ్ ఉందనుకోండి ఇల్లు మానేస్తారు, ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి ఇల్లు మానేస్తారు. ఇక దేవుడికి ప్రాధాన్యత ఇచ్చినట్టు ఎక్కడుంది మీరు ఆలోచించండి. కాబట్టి మొట్టమొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని విషయంలో ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఇందులోనే రెండవది ఏంటంటే కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు కుటుంబ యజమాని దగ్గర టైం లేదండి, చాలా బిజీ అయిపోయాడండి. అందుకేనండి ఒక మాట లాస్ట్ మనం చదువుకున్నాం పోయిన వారం, ఒక మాట మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము దయచేసి 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఒక భార్యతో గడిపే టైం లేదు, పిల్లలతో మాట్లాడే టైం లేదు, ఇక ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడ టైం ఉంటుంది మీరు ఆలోచించండి. ప్రార్థన చేసుకోవడానికి అలాంటి వ్యక్తి అలాంటి యజమాని, అలాంటి భర్త ఎలాంటి వాడంటే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. నువ్వు ఏ బిజినెస్ అన్నా చెయ్యి, నువ్వు ఏదన్నా చెయ్యి, కానీ కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత కుటుంబానికి ఇవ్వాలి. మొట్టమొదటిది దేవునికి ఇవ్వాలి ప్రాధాన్యత, ఆ తర్వాత కుటుంబానికి ఇవ్వాలి. ఇక మూడో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అన్నప్పుడు మన జీవనోపాధికి ఇవ్వాలి. డ్యూటీ చేసుకుంటారో, పని చేసుకుంటారో, ఏది చేసుకుంటారో, బిజినెస్ చేసుకుంటారో, మూడో ప్రాధాన్యత మన జీవనోపాధికి ఇవ్వాలి. అలాగని ఈ జీవనోపాధిలో పడిపోయి మరలా దేవునికి మర్చిపోకూడదు, దేవునికి దూరం కాకూడదండి. చాలామంది డ్యూటీ చేస్తారు, 8 గంటలు చేస్తారు కదండి, 8 గంటలు చేస్తారు, మళ్ళీ ఓటీలు చేస్తారు, ఇంకొక 8 గంటలో, ఇంకొక 4 గంటలో, 8 గంటలో అనుకుందాం. డ్యూటీ ప్లస్ ఓవర్ టైం చేస్తారు. ఇప్పుడు ఈ ఓటీ చేసిన వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్గా ఇంత తింటాడు, ఇక బెడ్ ఎక్కుతాడంటే పడుకుంటాడు, మళ్ళీ ఎప్పుడు లేస్తాడంటే మళ్ళీ డ్యూటీకి వెళ్ళే టైంకి లేస్తాడు. అంటే ఇతను కూడా ఏం చేస్తున్నాడు అంటే జీవనోపాధి మాయలో పడిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యము చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తులు కూడా సరిగ్గా మందిరానికి కూడా రారండి. కాబట్టి
కుటుంబానికి ఇచ్చే టైం కుటుంబానికి ఇవ్వాలి, జీవనోపాధికి ఇచ్చే టైం జీవనోపాధికి ఇవ్వాలి. ఒకవేళ కుటుంబానికే టైం ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటేనండి, ఆదాము గారు మరి ఆదికాండంలో ఆదాము గారు లేని టైంలో సాతాను అవ్వ దగ్గరికి వచ్చి మాటలు కలిపి, ఇదిగోనండి అవ్వ సాతానుకు అవకాశం ఇచ్చింది, వాడి మాటలు నమ్మింది, వాడి మాటలు నమ్మి కొన్ని ఫలాలు తిని ఇదిగోనండి ఆదాముతో తినిపించింది. ఒకవేళ ఆదాము గారు అవ్వ దగ్గర ఉండుంటే సాతాను వచ్చేవాడా, ఫలాలు ఇచ్చేవాడా, అవ్వ తినేదా? మీరు ఆలోచించండి. అందుకేనండి ఒక భార్యకి ఇవ్వవలసిన టైం భార్యకి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వవలసిన టైం పిల్లలకి ఇవ్వాలి. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనము చదువుకుందాం. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగున్నట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపుకోకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. ఇక్కడ ఏమంటున్నాడు అంటేనండి, ఇదిగో ఎప్పుడే కానీ భార్యకి ఇవ్వవలసిన టైం భార్యకి ఇవ్వాలి, కుటుంబానికి ఇవ్వవలసిన టైము కుటుంబానికి ఇవ్వాలి. ఒకవేళ మీరు సువార్తకో లేదంటే మీటింగ్స్కో వెళ్తారు, 2 రోజులు 3 రోజులు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మీ భార్యను అడగాలి. మీ భార్యను, ఏమమ్మా మరి నేను 3 రోజులు వెళ్ళాలని మీటింగ్ ఉంది, మరి వెళ్ళమంటావా? ఒకవేళ ఆమె పర్మిషన్ ఇస్తే వెళ్ళాలి. తర్వాత ఒకవేళ మీరు వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆమె భయపడిపోయో నిద్ర పట్టకుండా మొత్తం మీద ఆమె గనక నేను ఉండలేకపోతున్నానండి కాల్ చేసిందా, ఇదిగోనండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, సాతాను మిమ్ములను శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి, వారిని ఎడబాయకండి. ఫారెన్ కంట్రీలో ఒక చర్చి పాస్టరు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఏమండి సంఘము పెరిగిపోవటం వల్ల విస్తరించటం వల్ల గృహ దర్శనాలు చేయలేకపోతున్నాను, ఏమనుకోకండి. మీరు కానుకేసేటప్పుడు ఆ కానుకలో ఒక స్లిప్ రాసి వేయండి. నేను ఏ రోజు రావాలి, ఏ రోజు దర్శించాలి, ఏ టైంకు దర్శించాలో ఒక స్లిప్ రాసి వేయండి అని వాళ్ళకు ప్రకటన చెప్పాడటండి. ఇక ఆ తర్వాత కానుకలు పట్టారు. ఆ తర్వాత ఈ పాస్టర్ గారు ఆ కానుకలు లెక్కిస్తూ ఆ స్లిప్పులన్నీ చూస్తున్నాడట. ఒక స్లిప్ దొరికిందటండి. ఆ స్లిప్పులో ఏమనుందంటే, ఈరోజు రాత్రి 10ంటికి మమ్మల్ని దర్శించండి, ఇట్లు మీ భార్య అని ఉందటండి. అందులో ఇట్లు మీ భార్య అని ఉందటండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ సేవ చేయటం వల్ల ఆయన ఏ రాత్రి ఇంటికి వస్తున్నాడో, ఎప్పుడు తింటున్నాడో, ఎప్పుడు పడుకుంటున్నాడో, ఇదిగోనండి ఎప్పుడు మళ్ళీ సేవకి వెళ్ళిపోతున్నాడో, అంటే కుటుంబముతో గడపటం లేదు. అప్పుడు ఆయన రియలైజ్ అయిపోయాడు, అవును నేను నా కుటుంబానికి సమయం ఇవ్వటం లేదు. మరి మీరు అనుకోవచ్చు, మరి సేవ ఎవరు చేయాలంటే అన్నీ ఒకవేళ మీరు అనుకోవచ్చు. ఎందుకంటేనండి, ఇదిగోనండి మనం కాకపోతే వేరే వాళ్ళతో దేవుడు సేవ చేయించుకుంటాడు. యేసుక్రీస్తు వారు సేవ చేశారు, చనిపోయారు, సేవ ఆగిపోయిందా? అపోస్తులు చేశారు, అపోస్తులు చనిపోయారు, సేవ ఆగిపోయిందా? ఈరోజు ఎంతో మంది సేవకులను కొడుతున్నారు, మందిరాలను కూలగొడుతున్నారు, సేవ ఆగిపోదు. వాక్యమును ఎవ్వరు బంధించలేరు. కాబట్టి కుటుంబ ప్రార్థన ఆపవద్దు. భార్యాభర్తలు కలిసి ఉండాలి. దూరముగా ఉంటే
అపవాది శోధిస్తాడు, కుటుంబాన్ని వాడు పాడు చేస్తాడు, కుటుంబాన్ని వాడు పాడు చేస్తాడు. కాబట్టి రెండో విషయం ఏంటి అన్నప్పుడు, కుటుంబ ప్రార్థన ఎందుకు చేసుకోవాలంటే ఇన్ని ఉన్నాయి. ఇక చివరిగా మరొకటి చెప్పి నేను ముగించేస్తాను. చివరిగా కుటుంబ ప్రార్థన ఎలా చేయాలి, చివరిగా ఇది చెప్పేసి ముగించేస్తాను. కుటుంబ ప్రార్థన ఎలా చేసుకోవాలి అన్నప్పుడు మార్నింగ్ కుదిరితే మార్నింగ్ చేసుకోవాలి, రాత్రి కుదిరితే ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ చేసుకోవాలి, రాత్రి కుదిరితే తినక ముందు చేసుకోవాలండి. తిన్న తర్వాత నిద్ర వస్తుంది గనుక, తిన్న తర్వాత నిద్ర ప్రాబ్లం ఉంది కనుక ఇదిగోనండి, ఏ టైంలో కుదిరితే ఆ టైంలో చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటేనండి, సెల్లులన్నీ ఆఫ్ చేసుకోవాలండి, మొబైల్స్ అన్నీ ఆఫ్ చేసుకోవాలి. ఇటు ప్రార్థన జరుగుతుంటే నువ్వు అలో అనుకుంటే వెళ్ళిపోయావు అనుకోండి, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. కాబట్టి ఈ కుటుంబ ప్రార్థన ఎన్ని నిమిషాలు చేసుకోవాలి, ఎంత టైంలో చేసుకోవాలని, ఒక 30 నిమిషాలలో కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. గంటలు చేసుకోకూడదండి, గంటలు చేసుకోకూడదు. కాబట్టి మనం చూడగలిగితేనండి, ఇదిగో ఈ ఒక 30 నిమిషాలలో ఈ కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అందులోనే ఒక పాట పాడుకోవాలి, అందులోనే వాక్యం చదువుకోవాలి, అందులోనే ప్రార్థనలు, ఆ చదివిన వాక్యాన్ని కొంత భావము ఇదిగోనండి అక్కడే కుటుంబ ప్రార్థనలో చేసుకొని ఇదంతా కూడానండి ఒక హాఫ్ అన్ అవర్లో ఇదిగోనండి ఇదంతా జరగాలి. కాబట్టి ఈ కుటుంబ ప్రార్థన చేసుకోవటం వల్ల ఇదిగోనండి మనసులు దగ్గరవుతాయి, బంధాలు బలపడతాయండి. ఎక్కువగా మీరు చూడగలిగితే భర్తకేమో వాళ్ళ కుటుంబం తరపున వాళ్ళ రక్త సంబంధాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు, భార్య ఏమో వాళ్ళ రక్త సంబంధాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు భర్త భార్య యొక్క బంధువుల గురించి, వాళ్ళ కుటుంబీకుల గురించి ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఈమెమనుకుంటుంది, మా ఆయన మా కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాడు, ఈయన ఎంత మంచోడు అని మనసులు దగ్గరవుతాయి, బంధాలు బలపడతాయి. కాబట్టి మనము ఆత్మీయముగా బలముగా ఉండడానికి నండి ఈ కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఏ కుటుంబం అయితే చేస్తుందో ఆ కుటుంబము ఏదనుకుంటే అది జరుగుతుంది. కుటుంబ ప్రార్థన చేసుకునే కుటుంబాలకు ఒక కంచె వేయబడుతుంది, ఒక ఫెన్సింగ్ ఉంటుందండి, ఒక భద్రత ఉంటుంది. ఎవరికి కుటుంబ ప్రార్థన చేసుకునే వారికి ఆ కుటుంబాల చుట్టూ ఒక కంచె ఉంటుంది. కుటుంబాల చుట్టూ కంచె ఉండాలి అన్నా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అందులో మనం చివరిగా మరి యోబు గ్రంథము, దయచేసి యోబు గ్రంథం మొదటి అధ్యాయము దయచేసి 10వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అతనికి, యోబు గారికి, అతని కుటుంబానికి, అతని ఆస్తికి దేవుడు కంచె వేశాడట. ఎందుకు వేశాడు కంచె? కుటుంబము చుట్టూ 3 కంచెలు కనబడుతున్నాయి. ఎందుకు ఒక భద్రతా వ్యవస్థను దేవుడు ఎందుకు వేశాడు? అసలు ఎందుకు వేశాడు అన్నప్పుడు, ఏ కుటుంబం అయితే కుటుంబ ప్రార్థన చేస్తుందో ఆ వ్యక్తి చుట్టూ, ఆ కుటుంబము చుట్టూ, వాళ్ళ ఆస్తి చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. ఈరోజు మీ బ్యాంకు బ్యాలెన్స్ భద్రంగా ఉండాలి అన్నా, మీ భూములు, మీ స్థలాలు, మీ పొలాలు ఇవన్నీ కూడా ఎవడు కబ్జా చేయకుండా ఉండాలి అన్నా ఇదిగోనండి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మీ కుటుంబాల చుట్టూ ఈ 3 కంచెలు వేయబడతాయి. అంటే కుటుంబానికి ఒక సెక్యూరిటీ ఉండాలి అన్నా
కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. చివరిగా కీర్తన గ్రంథం 118వ కీర్తన 15వ వచనాన్ని చదువుకొని మనమందరము కూడా ముగించుకుందాం. 118వ కీర్తన దయచేసి 15వ వచనాన్ని చదువుకుందాము. 15వ వచనము, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన కీర్తనలు వినబడతాయటండి. కొన్ని గృహాల్లో చూడండి, అప్పుడప్పుడు కొన్ని గృహాలు దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఒకటే గొడవ, భార్యాభర్తలు ఒకటే గొడవ, ఒకటే కేకలు, అరుపులు, గొడవలు. కాబట్టి నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన కీర్తనలు వినబడతాయి. ఇంటి పక్క వారికి ఇదిగోనండి, అమ్మో టైం అయిందండి, 7 అయిందండి, 8 అయిందండి, 9 అయిందండి, వీళ్ళందరూ కూర్చుంటారండి, ఇక పాట పాడతారండి. ఆ యొక్క ప్రభావం, ఆ ఇంపాక్ట్ ఇంటి పక్క వారి మీద పడాలి. ఆ ప్రభావం పడాలండి. కాబట్టి కుటుంబ ప్రార్థన అనేది సర్వరోగ నివారణ లాంటిది. అన్నింటికి ఉపయోగపడుతుంది. కాబట్టి కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యత మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఒకవేళ ఎంతమంది కుటుంబాల్లో జరుగుతున్నాయో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని మీరు దేవుని నుంచి ఇన్ని మేలులు మీరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.